చాలా అన్న మిడిల్ పాయింట్ తీసుకుని రెండు వైర్లు ఒక రూటింగ్ తీసుకొచ్చి ఇలా తీసుకెళ్ళి ఇందులో హోల్ పెడతారు. ఇందులో హోల్ ఇచ్చుకుంటారు, ఇలా ఫ్లోర్ ఇచ్చుకుంటారు. అప్పుడు 16 ఛానల్ డివిఆర్ ఉంది కదా, 16 ఛానల్ డివిఆర్లో 8 కెమెరాలు కవర్ అయిపోతాయి. ఇది ఇప్పుడు 8వ ఫ్లోర్ నుండి 2వ ఫ్లోర్ మర్చిపోతాం. 3వ ఫ్లోర్ నుండి 10వ ఫ్లోర్ నుండి రెండు కలిపి 6వ ఫ్లోర్లో పెడతాను డివిఆర్. అక్కడ సెటప్ అంతా ఇవన్నీ అంతా 6th ఫ్లోర్ కొంచెం లెక్క తప్పుతుంది. చెప్పండి. ఇది అర్థం కాలేదు. అర్థం కాలేదు. వైరు మొత్తం ఎన్ని మీటర్లు వస్తుంది 10th ఫ్లోర్ వరకు? 100 మీటర్స్ కింద వేసుకుంటే 5 బండ్లు 6 బండ్లు పడతాయి. 5 బండ్లు పడతాయి. సిగ్నల్ కట్ అవ్వకుండా జాయింట్ మంచి క్వాలిటీ కావాలంటే ఏ కటింగ్ ఉండకుండా ఇప్పుడు వైర్లో మనకి 6 బండలు లెక్కాలి, 2 బండలు లెక్కాలి. వేసుకో. కానీ అప్రోచ్మెంట్ నేను రూటింగ్ తగ్గేటట్టు చూస్తున్నా. అదే తగ్గేటట్టే కానీ మధ్యలో జాయింటింగ్ ఉండేటట్టు ఇప్పుడు మా దాంట్లో ఏదైతే జాయింటింగ్ కూడా చూసుకున్నాను. ఇప్పుడు ఇది నార్మల్గా నేను అడిగేది ఏంటంటే ఇక్కడ నుంచి అంటే 1, 2 వదిలేస్తే మిగతా మనకి 8 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు 1 డివిఆర్ 4 ఫ్లోర్లు 1 డివిఆర్ 8 ఫ్లోర్లు కలిపి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th, 10th ఈ 8 ఫ్లోర్లు కలిపి 6th ఫ్లోర్లో పెడతాను. మర్చిపోయా 6th ఫ్లోర్. ఇదంటే రూటింగ్ మీడియంలోకి వస్తుంది. 10, 9, 8, 7 మళ్ళీ 3, 4, 5 ఈ 6 కలిపి ఒక మిడిల్లోకి వస్తుంది. అప్పుడు వైరింగ్ థర్డ్ ఫ్లోర్ కాకుండా ఈ పైన కూడా ఎక్కువ పడ్డా అప్పుడు ఈ వైరింగ్ ఎక్కువ పడ్డది. 9th, 10th 4th ఫ్లోర్ నుంచి పెట్టుకున్నాం. అలా ఎందుకంటే పైన టాప్ ఫ్లోర్ కూడా ఉండాలి. టెర్రస్ మీద కాదు నేను అన్నది. టెర్రస్కి ఎక్కే దగ్గర పెడితే సరిపోతుంది, బయట అక్కర్లేదు. బయటికి ఎవడో ఏం చేస్తున్నాడో తిరిగారు కదా, ఏం మీద కొడుతున్నాడో ఏం చేస్తున్నాడో. ఇంక నేను అది బ్లాక్ చేస్తున్నా కదా నేను ఇప్పుడు. వీకెండ్ పెట్టిన తర్వాత ఇంకా తాళాలు మన దగ్గరే ఉంటాయి కదా. నేను వీల్ రేట్ కూడా పెట్టట్లేదు. విరిగిపోయిన తలుపుందా దాన్ని దాన్ని మంచిగా చేసి బయట పక్క గొళ్ళెం పెట్టి దాన్ని ఇదిగో సార్ 2 కెమెరాలు ఏమవుతుంది చెప్పు. 2 కెమెరాలు పెట్టిన పాయింట్ ఏమో చెప్పన్నా. 8 ఫ్లోర్లకి ఆ 16 డివిఆర్ పెట్టామో అది సెట్ అయింది. ఒకసారి నా మాడిన 8 కెమెరాలు అయిపోయింది. కింద 16 కెమెరాల సెట్ పెడుతున్నాము, కింద 10 కెమెరాలు ఆగుపడేస్తున్నాము. 6 కెమెరాలు ఆగుతున్నాయి. 6లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో 4 కెమెరాలు, ఇంకా 2 కెమెరాలు ఆగుతుంది ఇక్కడ. అది నువ్వు అన్నప్పుడు ఏంటంటే 2 కెమెరాలు పైన పెట్టడం కోసం పైన 16 ఛానల్ డివిఆర్ ఆపుకుని థర్డ్ ఫ్లోర్ కూడా కింద డివిఆర్ ఆపుకోవాలి. నుంచి తీసుకుంటే మనం ఏంటంటే కింద సెల్లార్లు మొత్తం ఏదైతే పార్కింగ్ పెట్టుకున్నాం. ఇది పార్కింగ్ కవర్ కదా, అటు పార్కింగ్ కవర్ వల్ల సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లా పెడుతున్నారో కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా అలా 2 వస్తాయి. మళ్ళీ ప్లస్ మీటర్ రూమ్లో 3 వస్తుంది. పార్కింగ్ అన్నా కూడా మొత్తం మొత్తం cover అవ్వాలా? ఎందుకంటే అన్ని షెల్ఫ్స్ లాగా పోల్స్ పెడతాం. పోల్స్ పెట్టి కరెంట్ పోల్స్ పెట్టేసి पूरा कवर करना पार्किंग పార్కింగ్ నాకు అర్థం కాదు. బండి ఏది బయటకు వెళ్తుంది, ఏది లోపలికి వస్తుంది, ఎవరు తీసుకెళ్తున్నాడు, ఎవరు తీసుకొస్తున్నాడు పెట్టేసి బ్లాక్ అటోటి ఇటోటి పెడితే అయిపోతుంది కదా. కింద కదా అన్నీ